సార్ కామెంట్ అది ఇప్పుడు ఇక 5,000 ఇచ్చిన అంటారు. 5,000 నాకు దేనికి ఇది కాదు తెలుసా. నాకు ఆడ పెట్టే పైసలు ఆడికెళ్ళి ఇడదాకా నాకు నేను అందుకో ఇక్కడ అయ్యే ఖర్చును మిమ్మల్ని అడుగుతలేను నేను ముందు. నాకేంటంటే హైదరాబాద్కి వెళ్ళి ఆర్సీఓ దగ్గరికి ఆడికెళ్ళి ఈడ సీటు తెప్పించడానికే పైసలు సరిపోదు. అందుకో 20 చెప్పిన దగ్గర 10 నాకు జాయినింగ్ తర్వాత నేను ఇయ్యండి అన్న. అందుకో నా ఇక్కడ అయ్యే ఖర్చులు నాకు ఇప్పుడు ఇవ్వకుండా అటు అయ్యే ఖర్చులే అడుగుతాను. అటు అయితేనే ఏంటంటే ఈసారి అయితే పోయినసారి అయితే మొత్తం ఒకటేసారి పోయినసారి మొత్తం ఒకటేసారి 20,000 ఇవ్వండి. నేను జాయినింగ్ పెట్టుకోలేదు పోయినసారి లాస్ట్ మూమెంట్లో కాబట్టి జాయినింగ్ పెట్టుకోలేదు. అది ముందు పైసలు ఇవ్వండి, వారం రోజులు జాయినింగ్ పట్టుకోవాలి. నేను రాకుండానే వాళ్ళే పోయిండు, నేను ఇంకా పోలే. అసలు ఫోన్ చేసి చెప్పిన ఆ మేడం పోయి కలువు అన్న, లెటర్ పంపించిన అడిగి పోయిండు. వాళ్ళే జాయిన్ అయిండు, సార్ జాయినింగ్ అయిపోయింది అన్నారు. జాయినింగ్ అయిపోతే సంతోషం అన్న పొమ్మన్న అయిపోయింది. నాకు ఇంకా పైసలు ఇవ్వలేదు తెలిసేనా. వాళ్ళు వచ్చి మా నాన్నకే ఇచ్చిపోయాను. నేను ఇంకా వాళ్ళని కలవలే, వాళ్ళతో మాట్లాడి ఇంకా ఫోన్లోనే. ఆశీర్వాద్ ఇక్కడ కాదు, ఆశీర్వాదం అడివారు కాదు, హోటల్ అవ్వ మాది. మా నాన్న ఉంటాడు. మీకు దున్నాలి, పత్తులు అవి కొనాలి, మందులు కొనాలి. మీది ఇంకా నేను ఆలోచించుకొని సరే ఒకటేసారి ఎవరికన్నా వెళ్ళాయి కదా అని అది 2-3 రోజులలో అరేంజ్ చేసి అవి మొత్తం ఫోన్పేలో ఇప్పుడైతే 5,000 మా ఊరికి మేము ముగ్గురు. గురువారం రోజు మిగతా పైసలు వచ్చేటట్టు చూడండి. పోతే ఏంటంటే ఆ లెటర్ వచ్చిందంటే నేను మా లెటర్ తోటి ఆడిచి ఒక డబ్బులు పంపాలి. మరి నా చేతిలో ఏం లేదు. ఇప్పుడైనా కానీ ఈ లెటర్ గురించి నేను మీరు కొట్టిన పైసలు మీ ముంగట పంపిమన్నా పంపిస్తా. హైదరాబాద్కు మీకు చూపించే పంపుతా. ఇంకా ఇద్దరు ఉన్నారు మా వాళ్ళు, ఈయన కొడుకు నా కొడుకు ఉన్నారు. అవి ఇంకా చేసి అవి కూడా ఇస్తారు. ఎందుకంటే మా పోరగాళ్ళని ఇంటిగా ఉండి దిమాకరా చేస్తాను. మీరేమో పొలాలలో పోతారు, వాళ్ళేమో ఇంట్లో ఉంటారు. మీరు వచ్చేవారం పొలంకి వెళ్ళి 6-7 అవుతుంది. एकदम जैसा फोन पे मार था भाई रंजन हिरजे नंबर वाले बार कर लेते फोन पे वाले बार चार दफा सांगता हूँ ये ले लो ఇద్దరు రావాలి. हाँ